లైఫ్‌లో ఒక్కసారైనా భస్మహారతిని ఎక్స్‌పీరియన్స్ చేయాలని చెప్పారే కానీ, భస్మహారతికి ప్రాసెస్ మాత్రం ఎవ్వరు చెప్పలేదు. అండ్ హియర్ వి గో. ఎగ్జాక్ట్‌లీ 11:30కి నీలకంఠపాత్‌లో గేట్స్ ఓపెన్ చేస్తారు. భస్మహారతి వాళ్ళకి ఈ నీలకంఠపాత్ నుండి మాత్రమే ఎంట్రన్స్ ఉంటుంది. టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత ప్రింట్అవుట్ ఆఫ్ ద టికెట్ అండ్ ఆధార్ కార్డ్ ఇస్ మ్యాండేటరీ. లోపలికి ఎంటర్ అయినాక మనకి 2 to 3 టైమ్స్ చెకింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఫోన్స్ అన్నీ అక్కడే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఫోన్స్ ఆర్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ద టెంపుల్ డ్యూరింగ్ భస్మహారతి. నెక్స్ట్ మనల్ని 2 to 3 ప్లేసెస్ చేంజ్ చేస్తూ వెయిట్ చేస్తారు. ఒక 2 hours వెయిటింగ్ హాల్లో కూర్చోబెడతారు. ఎగ్జాక్ట్లీ 1 hour ముందు మనల్ని గర్భగుడి దగ్గర ఉన్న లైన్లో నిల్చోబెడతారు. కరెక్ట్గా మార్నింగ్ 4కి గేట్స్ అన్నీ ఒకటేసారి ఓపెన్ చేస్తారు. అన్ని గేట్స్ ఒకటేసారి ఓపెన్ చేయడం వల్ల జనాలందరూ తోసేసుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తారు. సో మనం వీలైనంత మట్టికి ఫాస్ట్గా వెళ్తే మనం శివయ్య కనపడేలాగా కరెక్ట్ వ్యూ చూసుకొని కూర్చోవచ్చు. అక్కడ పెద్ద స్క్రీన్ ఉంటుంది, బట్ స్టిల్ డైరెక్ట్ వ్యూ కనబడేలాగా చూసుకొని కూర్చోవడం బెటర్. నేను వెళ్ళి వెనక్కి తిరిగి చూసేలోపు మొత్తం ఫిల్ అయిపోయింది. ఇంకా నేను ఈ హారతిని స్క్రీన్లోనే చూడాలేమో అని చాలా డిసప్పాయింట్మెంట్తో పైకి వెళ్ళి చూద్దాంలే అని మొత్తం పైకి వెళ్ళాను. బట్ నేను వెళ్ళిన ప్లేస్ నుండి వ్యూ నాకు 100% ఉండే. కళ్ళకి క్లియర్గా ఉండే. ఆ మహాకాళేశ్వరుని ముందు నిలబడి ఆయనకి జరిగిన జలాభిషేకం, పాలాభిషేకం, భస్మాభిషేకం చూస్తున్నప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేసింది మాటలో చెప్పలేను. అక్కడ నిలబడడానికి కూడా స్పేస్ లేదు, కానీ ఆ శివయ్యని చూస్తూ ఉంటే ఆ టైం అస్సలు తెలియలేదు. ఆయనను చూస్తున్నంతసేపు నేను పడిన 9 hours స్ట్రగుల్, ఆ నిద్రలేని రాత్రి ఏది గుర్తు రాలేదు. అంత గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇది లైఫ్లో ఒక్కసారైనా ఫీల్ అవ్వాల్సిందే. జనరల్గా టెంపుల్స్కి వెళ్తే 2 minutes కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకోలేము. అలాంటిది ఆ శివయ్యని కంటిన్యూస్గా చూసే అదృష్టం దక్కింది. లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. ఇట్స్ కంప్లీట్లీ వర్త్ ఎవ్రీ సింగిల్ సెకండ్. ట్రూలీ ఏ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ డివైన్. హర హర మహాదేవ శంభో శివ శివ శంకర